అది న్యాయం కాదు. దట్ ఈస్ నాట్ రైట్. డోంట్ సే దట్. నీకు తెలియదు, డోంట్ సే దట్. వాళ్ళు అలిగేషన్ చేస్తే నువ్వు సంజాయిషి ఇచ్చుకో, అంతే తప్పితే మురళి పంపించాడు, తెలుగుదేశం పంపించింది. నేను కూర్చొని మాకన్నా సమానం చెప్పండి, నేను వింటాను. చెప్పండి, అందుకే వచ్చారు కదా. జిలాని ఏం సమాధానం చెప్తావని అడిగాను నేను. మేడం ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం ఉండండి అన్న, మీరు ఉండండి. సమాధానం చెప్తున్నాడు కదా మేడం. స్టేట్ నుంచి వచ్చిన ప్రతి కాలు తర్వాత మేము సొంతంగా నియోజకవర్గంలో చేసే కార్యక్రమాలకి మాతో పాటు కొంతమంది డైలీ ఒక 10 మంది కానీ 15 మంది కానీ తిరిగి మేము వార్డ్స్లో తిరిగి ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అయితే అందరు కార్యకర్తలకు ఆఫీస్ నుంచి మెసేజ్ పోతున్నాయి మేడం. కొంతమంది వస్తున్నారు, కొంతమంది రావట్లేదు. చాలామంది కార్యకర్తలు డీసీసీ గారు లేరనే ఉద్దేశంతో పార్టీ ఆఫీస్కి రావడం బంద్ చేసినారు. మేము చాలామంది సిటీలో ఉన్న వాళ్ళని కలుపుకొని వెళ్తున్నాము. వాళ్ళందరూ మాతో పాటు తిరిగి వార్డులలో కానీ తిరిగి కాంగ్రెస్ పార్టీ సిటీ వాళ్ళే కదా, వీళ్ళంతా సిటీ వాళ్ళే. వీళ్ళని ఎందుకు కలుపుకొని పోవట్లేదు అని వాళ్ళు అడుగుతున్నారు మేడం. అందరికి మెసేజ్ పంపిస్తున్నాం మేడం. మెసేజ్లు పంపిస్తే సరిపోతుందా? ఒక రిలేషన్ ఉండదా? కాదు, ఒక లీడర్ అన్నాక ఒక్కడు లీడర్ కాడు కదా అర్జున్, ఒక్కడు లీడర్ కాడు కదా. ఒక లీడర్ అన్నాక 10 మంది వెనకాల ఉండాలా? ఆ 10 మందితో నీకు సంబంధాలు ఉండాలా? ఫోన్ మెసేజ్ ఒక సంబంధమేనా? నా వెనక ఉన్న 10 మంది మొత్తం కార్యక్రమాల ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి ఇక్కడ లేరు మేడం. సో చాలా, నీకు ఆ 10 మందితోనే నువ్వు లీడర్ అయిపోతావా? అట్లా కాదు మేడం. 10 మంది ఇక్కడ కోఆర్డినేటర్ గా ఉన్నప్పుడు సిటీలో ఉన్న కార్యకర్తలతో కనీసం నీకు సంబంధాలు కూడా లేవా అని అడుగుతున్నా నేను. మేడం వీళ్ళందరూ రెగ్యులర్ గా మేము కలుస్తూ ఉంటాము. ఏనాడు కూడా నాతో వ్యతిరేకంగా కానీ ఏది వ్యతిరేకంగానే చెప్తున్నారు. ఈ స్టేజ్ మీద ఎందుకు చెప్తున్నారు నాకు కూడా అర్థం లేదు. ఎప్పుడు మేము వాళ్ళతో మాట్లాడేది. ఇప్పుడు సడన్ గా మురళి పంపించాడు, తెలుగుదేశం పంపించారంట. నేను అనుకున్నా అది నా సొంత వ్యక్తిగత అభిప్రాయం తప్పితే. ఇందాక కూడా నేను మాలిక్ గారు అక్కడ వచ్చారు, వాళ్ళతో పాటు రిసీవ్ చేసుకుని ఇక్కడికి వచ్చాము. నీవు చేసే కార్యక్రమంలో వాళ్ళు పాల్గొనడం లేదు ఎందుకు అని అడుగుతున్నా. నువ్వు చెప్పే వాదన కంటే వాళ్ళు చెప్పే వాదనలో బలం కనిపిస్తుంది నాకు. మేడం అందరికీ మెసేజ్ పంపిస్తున్నా మేడం. వచ్చిన మెసేజ్లు ఎట్లా సరిపోతాయ్యా? నీకు సంబంధం ఉండాల్సిన పని లేదా? నీకు కనెక్షన్ ఉండాల్సిన పని లేదా? భార్యాభర్త అనుకుంటే పొద్దునే గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ చెప్పుకుంటే సరిపోతుందా? మెసేజ్లలో ఒక సంబంధం అవసరం లేదా? ఒక ఇమోషన్ అవసరం లేదా? ఒక కనెక్షన్ అవసరం లేదా? మేడం అందరికీ ఫోన్లు చేసి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం రమ్మని ప్రోగ్రామ్స్ కి. వాళ్ళకి ఫోన్ చేసి నువ్వు రమ్మన్నావు, వాళ్ళు రాలేదా? రాలేదు మేడం. ఆయన ఫోన్ చేసిన మాట వాస్తవమా? నువ్వు ఫోన్ చేసిన మాట వాస్తవం కాకపోవచ్చు, ఎందుకంటే నువ్వే ఇంతకు ముందు నేను మెసేజ్లు పెట్టానని ఒప్పుకున్నావు. ఆఫీస్ నుంచి మెసేజ్లు పోతే, ఆఫీస్ నుంచి ఫోన్ పోతే మేము కూడా. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ కదా. లీడర్ చేయాల్సింది అది కాదు కదా. ఒక లీడర్ కి కార్యకర్తలతో కనెక్షన్ ఉండాలి కదా. అక్క నేను రియల్గా చెప్తున్నా. నేను ఒక నిమిషం 2014 నుంచి నేను చూస్తున్న పార్టీలో ఈడ 4 ఎంప్లాయీస్ ఉన్నారు అక్క. ఏ నాయకుడు కూడా కార్యకర్తలతో డైరెక్ట్ ఫోన్ చేసి కార్యక్రమానికి పిలిచారు. ఇది నేను ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతుండేది. ఎంప్లాయీస్ ఒక నిమిషం బాబురావు కొంతమంది డీసీసీలు నేను వచ్చిన తర్వాత చెప్పిన డైరెక్ట్ కార్యకర్తలతో మాట్లాడండి అని కొంతమంది పిలిచేవాళ్ళు. ఈడ ఒక ఎంప్లాయీస్ ఉన్నారు నాయుడు అని, వీళ్ళే మాట్లాడుతుంటారు. కానీ నేను అడిచిన వీళ్ళని కూడా ఎన్నిసార్లు అడిచాను, మీరు కార్యకర్తలతో టచ్లో లేరు. నేను చెప్తున్నా కొంతమంది డీసీసీలు కొంత కార్యక్రమాలు చేశారు. వీళ్ళతో మాట్లాడి వాస్తవాలు మాట్లాడాల. ఎందుకంటే నేను కర్నూలే. ఉండండి బ్రదర్, వాస్తవాలు మాట్లాడదాం. అబ్బో నేను ఎక్కడ ఉన్నాడు. కొంచెమన్నా ప్లీజ్ ముందర పోతా అన్న కొంచెం నీ బాగా జర్రా సరే సామ్య జరిగాను. దయచేసి అందరు కూర్చోండి ప్లీజ్. దయచేసి అందరు కూర్చోండి. అమ్మా దయచేసి అందరు కూర్చోండి. హిట్ టీవీ యాప్
ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.